మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. రిజిస్ట్రేషన్ చేసుకొని చూస్తూ కూర్చునేటువంటి వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని టీం పెంచుకుంటూ పోకండి. ఎందుకంటే ఉపయోగం ఏముంది? రిజిస్ట్రేషన్ చేసుకొని గమ్మును కూర్చుంటారు. ఉపయోగం ఏంటి దానివల్ల? చూస్తూ కూర్చున్నందువల్ల ఉపయోగం ఏంది? మీరు పైసా సంపాదించుకోలేరు కదా. కాబట్టి కంపెనీ దగ్గర నుంచి కూడా నాకు ఇలా బ్లాంక్గా ఇన్ని ఐడీల్స్ పడుతున్నాయి, ఒకసారి ఫాలోఅప్ చేసుకోండి అని మెసేజ్లు రావాల్సిన పని లేదు నాకు. మీరు ఎవరు కూడా చేసుకోదలుచుకుంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదా అంటే వర్క్ చేయటం ఇష్టం లేకపోయినా, డిపాజిట్లు చేయటం ఇష్టం లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేసుకోవద్దు. ఎందుకంటే జెన్యూన్ కంపెనీల్లో మీకు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవటం నాకు నచ్చదు. మిగిలిన కంపెనీల్లో నేను మీకు ఈ విధంగా చెప్పను. ఇది మీకు cmineworld.com.io చాలా జెన్యూన్గా ఉంది. ఎవ్రీ వీక్ విత్డ్రాల్ పెట్టి చూపిస్తున్నాను. లాస్ట్ టైం నేను $85 చూపించినప్పుడు ఒక $50 విత్డ్రాల్ పెట్టాను. మిగిలినటువంటి $35 అంటే శనివారం రోజు విత్డ్రాల్ పెట్టాను. శని ఆదివారాలు ఉండదు కాబట్టి సోమవారం రోజు గ్యాప్ ఇచ్చి ఈరోజు చేస్తున్నాను. మరలా ఎంత ఉంది బ్యాలెన్సు ప్లస్ ఇప్పటి వరకు వచ్చినటువంటి 60 మొత్తం చూపించి విత్డ్రాల్ ఎంత ఉందో ఆ విత్డ్రాల్ వీడియో ప్రూఫ్ నేను మీ ముందు చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు దయచేసి. ఇలాంటి జెన్యూన్ కంపెనీల్లో నాకు బల్క్గా డమ్మీ టీం నాకు క్రియేట్ చేయొద్దు. నా టీం నాకు రెగ్యులర్గా వర్క్ చేసుకునే వాళ్ళు కరెక్ట్గా ఉంటే చాలు. డమ్మీగా ఏదో రిజిస్ట్రేషన్ చేసాం, చూసాం, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసాం, జెన్యూన్ అని చెప్తున్నాడు, 2 నెలలుగా వెయిట్ చేస్తున్నాం, ఇంకా 2 నెలలు నడిచింది, ఇంకా నడుస్తుందా లేదా, ఇవన్నీ డౌట్లు పెట్టుకునే వాళ్ళు రావాల్సిన పనే లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. cmineworld అనేది చాలా జెన్యూన్గా పేమెంట్లు తీసుకోగలిగినటువంటి కంపెనీ. ఇలాంటి కంపెనీ వేస్ట్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవటం అనవసరం. పక్కాగా ఎవరైనా యాక్టివేషన్ చేసుకోదలుచుకునే వాళ్ళు మినిమంతో అయినా సరే యాక్టివేట్ చేసుకోండి, హ్యాపీగా ఎర్నింగ్ చేసుకోండి. cmineworld మరీ చెప్తున్నా, cmineworld పక్కాగా లాంగ్ రన్ ఉండేటటువంటి కంపెనీ. అందుకనే నేను ప్రతిరోజు విత్డ్రాల్ పెట్టుకోకుండా ఒక బల్క్గా వచ్చిన తర్వాత మాత్రమే విత్డ్రాల్ పెట్టుకుంటున్నా. లేదు అంటే మీకులాగా నాకు డౌట్ ఉన్నట్టు నేను కరెక్ట్గా స్పీడ్గా ప్రతిరోజు వచ్చే విత్డ్రాల్ అంతా పెట్టుకుంటూ ఉంటాను కదా. అలా పెట్టుకోవట్లేదంటే ఆ మాత్రం అర్థం కావట్లేదా మీకు అందరికీ కూడా? కాబట్టి ఎవరు కూడా ఉత్తి పుణ్యాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని కూర్చుంటామంటే అలా రిజిస్టర్ చేసుకోవద్దు దయచేసి. వర్క్ చేసుకుందాం, హ్యాపీగా సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు రండి. ఎందుకంటే జెన్యూన్ కాన్సెప్ట్. ఇలాంటి దానిలో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నేను మరలా మీకు బల్క్గానే చూపిస్తూ ఉంటాను చూడండి. ఇప్పుడు నేను ఒకసారి వెబ్సైట్లోకి లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యి నా $1000 నేను ఆల్రెడీ చెప్పాను. నేను కంపెనీ దగ్గర కూర్చొని ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు ఏంటనేది ఒక 1 వీక్ స్టడీ చేసిన తర్వాతనే $1000 పెట్టుకున్నా. ఫస్ట్ $100 నా ఐడి. ఆ $100 ఐడి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. కరెక్ట్గా లాస్ట్లో చూపిస్తా. విత్డ్రాల్ పెట్టిన డేట్లతో సహా మొత్తం చూపిస్తా. ఇప్పుడు నేను ఇది విత్డ్రాల్ పెట్టి అంత జెన్యూన్గా నడుస్తున్నటువంటి కాన్సెప్ట్ని ఇంత చూస్తూ కూర్చుంటున్నారంటే సంపాదించుకునే ఉద్దేశం లేదు మీకు ఎవరికి కూడా. సరే, ఇప్పుడైతే ఇక్కడ నా ఎర్నింగ్స్ చూడండి. $55 ఉంది బోనస్ వ్యాలెట్లో. ప్యాకేజ్ చూసుకోవచ్చు, $1000 ప్యాకేజ్. సైనప్ ఎప్పుడు? సైనప్ డేట్ 1/9/2024. ఇప్పటికీ $430 నేను ఇన్కమ్ తీసుకున్నాను. ఈరోజు ఒక $50 విత్డ్రాల్ పెట్టి చూపిస్తాను మీకు. $50 మీకు విత్డ్రాల్ పెట్టి చూపిస్తాను చూడండి. ముందుగా ఇన్కమ్స్ చూపిస్తా. డైలీ ROI ఇన్కమ్స్ అన్నీ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు 5వ తారీఖు అంటే ఈ రోజుది. ఇది 4వ తారీఖు. 2, 3 శని ఆదివారాలు కాబట్టి రావు. ఇది 1వ తారీఖు, 29, 28 మొత్తం అంతా కూడా నా డైలీ $1000 డిపాజిట్కి $10 వస్తాయి కదా. ఇదిగోండి డైలీ $10. ఎక్కడా కూడా ఆగకుండా ప్రతిరోజు ఇన్కమ్ తీసుకోగలిగినటువంటి కంపెనీ. ఇలాంటి కంపెనీలో టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవటం అనేది నాకు అసలు నచ్చదు అనమాట. చాలా టెంప్టింగ్గా ఉండేటటువంటి కాన్సెప్ట్లో అబ్బో సూపర్గా స్పీడ్గా వచ్చేస్తాయి అనుకున్న దానిలో వస్తారు. ఎందుకు అంత స్పీడ్గా వచ్చే వాటిల్లో టైం మనీ పెట్టుకొని పోగొట్టుకోవటం? జెన్యూన్గా వచ్చిన కాన్సెప్ట్ని నమ్మం మనం. స్పీడ్గా ఒకవేళ
నా వీడియోలు వేరే చూసినప్పుడైనా సరే వేరే ప్లాన్లు ఇది ఒక రకంగా ఉంది మినిమం పెట్టుకోండి అంటే అందులో కొట్టేసుకుంటూ ఉంటారు పొలోమని. ఏది మినిమం ట్రై చేసుకోండి, ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు అంటే. ఇది మాత్రం లాంగ్ రన్ ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, చూసుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి అంటే గమ్మున కూర్చుంటారు. ఇది అంటే జెన్యూన్ కాన్సెప్ట్లు మీకు ఎక్కవు. సరే, ఏదేమైనా కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇప్పుడైతే విత్డ్రాలు పెట్టి చూపిస్తాను. ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నా. $55.5 ఉంది. $55 నేను విత్డ్రా పెడతాను చూడండి. పెట్టేసి విత్డ్రా మీద క్లిక్ చేసిన. విత్డ్రా సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ ముందుగా మీకు జియోటస్లో నా ట్రోన్ బ్యాలెన్స్ కూడా చూపిస్తాను. జియోటస్ ఓపెన్ చేసి పెట్టాను. జియోటస్లో సెర్చ్ కాయిన్స్లోకి వెళ్తున్నాను చూడండి. టీఆర్ఎక్స్ చూశారు కదా, ఇక్కడ టీఆర్ఎక్స్ నాకు బ్యాలెన్స్ ఎంత ఉంది? 0 ఉంది. టీఆర్ఎక్స్ బ్యాలెన్స్ 0 ఉంది, బ్యాలెన్స్ లేదు. చూసుకున్నారు కదా. నాకు బ్యాలెన్స్ ఎప్పుడైతే యాడ్ అయిద్దో అది నేను జియోటస్లో మీకు మరలా చూపిస్తా క్లియర్గా, అప్పటికైనా అర్థం చేసుకోండి. ఓకేనా? నేను విత్డ్రాలు రావడంతో నేను మరలా మీ ముందుకు వస్తాను. ఒకసారి ఇక్కడ చూద్దామండి, మరలా లాగిన్ చేస్తాను. నేను విత్డ్రాలు వచ్చిందా రాలేదా అనేది ఒక క్లారిటీకి వద్దాం. లాగిన్ చేస్తున్నాను. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడైతే లేదు, విత్డ్రాల్ హిస్టరీలోకి వెళ్ళి విత్డ్రాస్ పెయిడ్ అండి. విత్డ్రాస్ పెయిడ్ అయింది. ఒకసారి జియోటస్లోకి వెళ్దాం. జియోటస్లో టీఆర్ఎక్స్ ఇదిగోండి, ట్రోన్ 357 ట్రోన్ నాకు రావటం జరిగింది. చూసుకోవచ్చు, 357 టీఆర్ఎక్స్ నిన్న యాడ్ అయింది. ఇది చాలామందికి ఒక డౌట్ ఉందండి. సరే, ఇందులో చూపిస్తున్నాడు, బ్యాంక్ అకౌంట్లోకి వస్తేనే రావట్లేదా అని మాకు అర్థం కావాలి కదా అనుకుంటున్నారు. చాలా ఈజీ అండి. జియోటస్లో ఇదిగోండి, ఇక్కడికి పైకి వస్తే ఈజీ బై ఆర్ సెల్ అని ఉంటుంది కాయిన్స్ దగ్గర. నేను సెల్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే మనకి మోర్ కాయిన్స్లోకి వెళ్దాం. టీఆర్ఎక్స్ కావాలన్నమాట. అంటే టీఆర్ఎక్స్లో కదా నాకు బ్యాలెన్స్ వచ్చింది, అది టీఆర్ఎక్స్ తీసుకుంటున్నాను. టీఆర్ఎక్స్లోకి వెళ్ళి సెల్ కొట్టాను. మొత్తం $4,093 నాకు ఇన్స్టాంట్గా అయిపోతుంది. ఇన్స్టాంట్ సెల్ అని ఉంది కదా, ఇన్స్టాంట్ సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఐఎన్ఆర్ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ ఐఎన్ఆర్ బ్యాలెన్స్లోకి యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇన్స్టాంట్ సెల్ కొట్టేసాం. ఐఎన్ఆర్ బ్యాలెన్స్ ఇక్కడ చూసుకోవచ్చు, 4,457. 1% ట్యాక్స్ కూడా కట్టాయి మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. సరే, ఇక్కడ విత్డ్రాలు పెట్టుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ విత్డ్రాలు దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటున్నాను. అమౌంట్ $4,047 వేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు నాకు విత్డ్రాల్ అవసరం లేదండి, అమౌంట్ ఇందులోనే పెట్టేస్తాను. నేను $4,047 ఇలా పెట్టేసుకోవచ్చు. అర్థమైంది కదా. బ్యాంకు కొట్టేసుకుంటే చాలా ఈజీ, విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. నేనైతే బ్యాలెన్స్ ఇందులోనే పెట్టుకున్నాను, క్రిప్టో కొనుక్కోవచ్చు అని. అదండి విషయం. అర్థమైంది అనుకుంటాను. లేదు అనుకుంటే మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే పెట్టి చూపించవచ్చు. కాకపోతే ట్యాక్స్ కట్ అవుతుంది. నాకు ఇప్పుడు ట్యాక్స్ కట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అర్థమైంది కదా. ఇదండి మీకు సిమైన్లో ఇంకొకటి కూడా చెప్పాను. నాది $100 ఐడి కూడా విత్డ్రాల్ వస్తుందా రావట్లేదా అది కూడా పెట్టి చూపిస్తాను. ఫస్ట్ $100 పెట్టానండి. ఆ తర్వాత కంపెనీ యొక్క ట్రేడింగ్ విధానం అది చూసి $1000 పెట్టుకోవడం జరిగింది. ఇదిగోండి, ఇప్పటికి $4.7 నా దానిలోకి బోనస్లోకి రావడం జరిగింది. నేను మొన్న శనివారమే, ఎప్పుడు $10 అయితే అప్పుడు విత్డ్రా, కాబట్టి ఇది $10 అవుతుందంటే విత్డ్రా పెట్టుకుంటున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ $18 పెట్టాము మొన్న. ఎప్పుడు 3వ తారీఖు $18 పెట్టాను అనమాట. ఇదండి, మనం హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగినటువంటి కంపెనీ, టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటే ఎక్కువ సంపాదించుకోగలిగినటువంటి కంపెనీ. ఇదండి ఈరోజు వీడియోలో టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్, జై హింద్.